రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. అదేంటంటే టీజీటెట్ 2026కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఈ షెడ్యూల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏ జిల్లాలకు గాను ఏ రోజున ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అనేటువంటిది పూర్తి వివరాలు అనేటువంటిది మీకు ఇందులో పొందుపరచడం జరిగిందనమాట అండి. అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు, అదే రకంగా పేపర్ 1 పేపర్ 2 ఎప్పుడు, ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ టీజీటెట్ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం చూసినట్లయితే కనుక ఎగ్జామ్స్ అనేటువంటిది మనకి 16th జూన్ నుంచి మనం స్టార్ట్ ఉందన్నమాట. 16th జూన్ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి ఎగ్జామ్స్ ఎండేస్ వచ్చేసి 22nd జూన్ వరకు అనమాట. అంటే మనకి దరిదాపుగా 7 days అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి ఈ ఎగ్జామ్స్. సో 16th జూన్ మనం చూసినట్లయితే కనుక పేపర్ 1 అనమాట అండి. షిఫ్ట్ 1 వచ్చేసి 9 AM నుంచి 11:30 PM వరకు, అంటే 2.5 hours అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. ఇందులో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల్, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఈ డిస్టిక్ వారు జూన్ 16th షిఫ్ట్ మార్నింగ్ 9 o'clock నుంచి 11:30 వరకు వీళ్ళు ఎగ్జామ్ అనేటువంటిది రాయడం జరుగుతుంది అనమాట అండి. అదే రోజు జూన్ 16th మనం చూసుకున్నట్లయితే కనుక షిఫ్ట్ 2 అనమాట. 2 o'clock నుంచి 4:30 వరకు చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. వీళ్ళు ఏ డిస్టిక్లో రాస్తున్నారంటే జాన్గం, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ డిస్టిక్ చెందినటువంటి వారు ఎగ్జామ్ అనేటువంటిది రాస్తారనమాట. నెక్స్ట్ 17th జూన్ షిఫ్ట్ 1 9 AM to 11:30 AM వరకు అనమాట అండి. పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ తెలుగు అనమాట అండి. హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి, అదర్ స్టేట్ ఉన్నటువంటి వారు ఈ డిస్టిక్ అప్పుడు 17th జూన్ ఎగ్జామ్ అనేటువంటిది రాయడం జరుగుతుంది అనమాట అండి. అదే 17th జూన్ సెకండ్ షిఫ్ట్ 2 o'clock to 4:30 PM అనమాట అండి. పేపర్ 2 వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల్, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, అదర్ స్టేట్స్ ఉన్నటువంటి వారు ఎగ్జామ్ అనేటువంటిది రాయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 18th జూన్ చూసుకున్నట్లయితే కనుక షిఫ్ట్ 1 మార్నింగ్ 9 AM నుంచి 11:30 వరకు అనమాట అండి. పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటిది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో ఉంటుంది అనమాట అండి. జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి డిస్ట్రిక్ట్స్ వాళ్ళు దీనికి ఈ రోజు ఎగ్జామ్ అనేటువంటిది రాస్తారు. 18th జూన్ చూసుకున్నట్లయితే ఇంకా 2 to 4:30 సెషన్ అనమాట అండి. షిఫ్ట్ 2 అనమాట అండి. పేపర్ 2 వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల్, ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వరంగల్ డిస్ట్రిక్ట్ చెందినటువంటి వారు ఎగ్జామ్ రాస్తారు. 19th జూన్ చూసినట్లయితే కనుక మనకి షిఫ్ట్ 9 o'clock నుంచి 11:30 వరకు ఉంటుంది అనమాట అండి. ఇది 2026 అండి, 2025 అనుకోకండి. సో పేపర్ 2 వచ్చేసి సోషల్ స్టడీస్ అనమాట అండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల్, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, మంచిర్యాల్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట్, సూర్యాపేట్, వికారాబాద్, వనపర్తి, అదర్స్ ఉన్నటువంటి వారు ఇది రాస్తారనమాట అండి. నెక్స్ట్ 19th జూన్ 2026 సెకండ్ షిఫ్ట్ అనమాట అండి. 2 to 4:30 సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట్, నిర్మల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, యాదాద్రి, భువనగిరి ఉన్నటువంటి వారు ఈ రోజున ఎగ్జామ్స్ అనేటువంటిది రాయడం జరుగుతుంది అనమాట అండి. 22nd చూసుకున్నట్లయితే కనుక షిఫ్ట్ 1 9 o'clock నుంచి 11:30, షిఫ్ట్ 2 to 4:30 అనమాట అండి. షిఫ్ట్ 1లో చూసుకున్నట్లయితే కనుక పేపర్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి వారు మైనర్ హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సాంస్క్రిట్ సంబంధించినటువంటి వాళ్ళు ఆల్ డిస్ట్రిక్ట్ వారు ఎగ్జామ్స్ అనేటువంటిది రాస్తారనమాట అండి. షిఫ్ట్ 2 చూసుకున్నట్లయితే ఇంకా పేపర్ 1 అనమాట అండి. మైనర్ హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, బెంగాల్ సంబంధించినటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్ వారు ఎగ్జామ్ అనేటువంటిది రాయడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది టెట్ నుంచి మనకి రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. టెట్ 26 జూన్ సంబంధించినటువంటిది అనమాట అండి. సో మీకు ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఏ రోజున ఎగ్జామ్స్ రాస్తున్నారు అనేటువంటిది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అనమాట అండి. సో ఈ రకంగా మనకి టెట్ షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ టెట్లో ఉన్నటువంటి సిలబస్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది ఒక్కసారి మీకు ఇచ్చేసి నేను వీడియో అనేటువంటిది ర్యాపప్ చేయడం జరుగుతుంది అనమాట అండి.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ 150 క్వశ్చన్స్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట 2.5 అవర్స్. పేపర్ 1లోకి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించినటువంటి ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 30 క్వశ్చన్స్ అనమాట అండి. టోటల్ 5 ఉన్నాయి కాబట్టి 150 క్వశ్చన్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, అంటే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట అండి. సో డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్. లైక్వైజ్ మనం చూసినట్లయితే కనుక 150 మినిట్స్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ తోటి పేపర్ 1 అనేటువంటి ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ పేపర్ 2 మనం చూసినట్లయితే కనుక ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫర్ మ్యాథమెటికల్ సైన్స్ టీచర్స్ చూసుకున్నట్లయితే మ్యాథమెటికల్ సైన్స్, ఫర్ సోషల్ స్టడీస్ టీచర్ చూసుకున్నట్లయితే కనుక సోషల్ స్టడీస్, ఫర్ ఎనీ అదర్ టీచర్ చూసుకున్నట్లయితే కనుక ఇద్దరు 4A ఆర్ 4B చూసుకున్నట్లయితే కనుక మనకి ఫస్ట్ 3 చూసుకున్నట్లయితే కనుక చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 నుంచి 30 క్వశ్చన్స్ ఈచ్ రావడం జరుగుతుంది అనమాట అండి. అంటే 90 క్వశ్చన్స్ 90 మార్క్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ స్పెసిఫికేషన్ మ్యాథమెటికల్ సైన్సెస్ టీచర్స్ కానీ లేకపోతే సోషల్ స్టడీస్ టీచర్ కానీ లేకపోతే అదర్ టీచర్ గారు చూసుకున్నట్లయితే కనుక 60 క్వశ్చన్స్ ఇస్తారు, 60 మార్క్స్ అనమాట అండి. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ తోటి 150 మినిట్స్ అనేటువంటిది మనకి డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా పేపర్ 1, పేపర్ 2కు సంబంధించినటువంటి మనకి సిలబస్ అనేటువంటిది మనం గోజ్ ఆన్ అవ్వచ్చు అనమాట అండి. సో ఇక్కడ విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియో అనేటువంటిది ఇక్కడ చూసినట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పాపప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ అని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు చేరవేసిన వారితో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.